హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫార్మ్స్‌ని హెచ్‌టీఎంఎల్‌లో ఉండే ఫార్మ్స్‌ని బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి ఈజీగా ఎలా స్టైల్ చేసుకోవచ్చో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జనరల్‌గా మనం హెచ్‌టీఎంఎల్‌లో ఫార్మ్స్ అంటే ఏం రాస్తాము? ఇన్‌పుట్ టైప్ టెక్స్టో, ఈమెయిలు, పాస్వర్డ్ లేకపోతే ఫైలు, బటను ఇలాంటివి రాస్తాం. ఇలాంటి వాటిని మనం ఈ బూట్‌స్ట్రాప్‌లో కొన్ని క్లాసెస్‌ని యూజ్ చేసి ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ అని ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ తీసుకున్నా. పైన ఒక లేబుల్ రాస్తున్నా. ఈ లేబుల్‌కి నేమ్ అనే టెక్స్ట్ పెడుతున్నా. సో, ఇప్పుడు మనం ఏ స్టైలు అప్లై చేయకపోతే ఈ ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ ఫీల్డ్ ఈ లేబుల్ ఇలా కనిపిస్తుంది. అదే దీనికి మనం బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన ఒక క్లాస్ అప్లై చేస్తే ఈ టెక్స్ట్ ఫీల్డ్‌కి దాని స్టైల్ అనేది మారిపోతుంది. ఆ క్లాస్ నేమ్ ఏంటి అనంటే ఫార్మ్ కంట్రోల్. మనం ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్‌కి కానీ, పాస్వర్డ్‌కి కానీ, ఈమెయిల్‌కి కానీ, నంబర్‌కి కానీ, ఇలాంటివి టెక్స్ట్ ఏరియాకి కానీ, ఇలాంటి వాటన్నిటికి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్ అనే క్లాస్ నేమ్ ఇస్తే మనకి స్టైల్ అనేది వేరేలా మారుతుందనమాట. ఇలా వస్తుంది. కానీ మనకి విడ్త్ అనేది ఫుల్ విడ్త్ వచ్చేస్తుంది. అంత విడ్త్ అక్కర్లేదనుకుంటే బూట్‌స్ట్రాప్‌లో విడ్త్ అనే ప్రాపర్టీని చేంజ్ చేయడానికి క్లాస్ నేము W50, 25, 75, 100 ఇలా ఇచ్చుకోవచ్చు. 50 ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే 50% విడ్తే తీసుకోమని వెబ్ పేజ్‌లో. సో, ఇలా వస్తుంది. సో, అలా అయినా ఇవ్వచ్చు. లేకపోతే నేను ఈ రెండిటిని ఒక డివిజన్‌లో తీసుకొని ఆ డివిజన్‌కి క్లాస్ కంటైనర్ అని ఇస్తున్నా. బూట్‌స్ట్రాప్‌లో కంటైనర్ అనే క్లాస్ ఇవ్వడం ద్వారా మనకి లెఫ్ట్ సైడు, రైట్ సైడు మార్జిన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. ఈ ఫార్మ్ ఇన్‌పుట్ అనేది. సో, ఇది ఎందుకిలా వచ్చింది అనంటే, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి క్లాస్ ఫార్మ్ కంట్రోల్ అని ఇచ్చాం. ఒకవేళ నేను అది ఇవ్వకపోతే మనకి స్టైల్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది డిఫాల్ట్‌గా హెచ్‌టీఎంఎల్‌లో ఉండే ఫార్మాట్ అనమాట. దాన్ని మనం బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి ఈ విధంగా కన్వర్ట్ చేసాం. జస్ట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్ అని యూజ్ చేసాం. విడ్త్ అనేది మన ఇష్టం. మనకి ఎంత విడ్త్ కావాలి అని అనుకుంటే అది ఇవ్వచ్చు. సో, నేను అది తీసేసి కూడా ఇస్తున్నా. ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ బై డిఫాల్ట్ లేబుల్, ఇన్‌పుట్ ఫీల్డ్ 2 సేమ్ లైన్‌లోనే వచ్చేస్తాయి. మనం ఎప్పుడైతే ఫార్మ్ కంట్రోల్ అనే క్లాస్ యూజ్ చేయడం ద్వారా మనకి 2 సెపరేట్ లైన్‌లోకనేవి వెళ్ళినాయి. సో, ఇలా. ఇప్పుడు మనకి ఈ 2 సెపరేట్ లైన్‌లోకొచ్చినియి పైన ఉన్నదానికి. ఎందుకనంటే మనం ఫార్మ్ కంట్రోల్ అనే క్లాస్ దీనికి యూజ్ చేయడం ద్వారా అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయింది. సో, ఇప్పుడు మనం లేబుల్‌కి కూడా ఒక క్లాస్‌ని యూజ్ చేసుకుంటే వేరే స్టైల్ వస్తుందనమాట. అదేంటి అనంటే ఫార్మ్ లేబుల్ అనే క్లాస్. దాని నేమ్ ఆ క్లాస్ నేమ్ ఫార్మ్ లేబుల్. సో, ఇప్పుడు మనకేమవుతుంది అనంటే ఆ లేబుల్‌కి ఈ టెక్స్ట్ ఫీల్డ్‌కి సమ్ గ్యాప్ అనేది వస్తుంది. అది ఇవ్వకపోతే మనకి గ్యాప్ అనేది ఉండదు. సో, ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకొని దానికి గ్యాప్ ఇవ్వకుండా పెడుతున్నా. సో, అంటే ఈ ఫార్మ్ లేబుల్ యొక్క క్లాసు తీసేస్తున్నా. సో, మనకి దీనికి డిఫరెన్స్ ఏంటి అనంటే ఇక్కడ లేబుల్‌కిను ఈ టెక్స్ట్ ఫీల్డ్‌కి గ్యాప్ వచ్చింది. పై దాంట్లో, కింద దాంట్లో రాలే. ఎందుకనంటే పై దాంట్లో ఫార్మ్ లేబుల్ అనే క్లాస్ ఇచ్చాం. సో, ఇది టెక్స్ట్ ఫీల్డ్ సింపుల్‌గా స్టైల్ చేయడం. ఇప్పుడు ఇదే టెక్స్ట్ ఫీల్డ్స్‌లో మనకి ఇన్‌పుట్ గ్రూప్ అనే ఇంకొక క్లాస్ ఉంటుంది. ఈ ఫార్మ్‌లో రావాలి అనంటే అంటే మనకి లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ గానీ, సమ్ బటన్ కానీ, సమ్ కంటెంట్ గానీ వచ్చి రైట్ సైడ్ ఫార్మ్ ఫీల్డ్ అనేది రావాలి అని అనుకుంటే, మనం యూజ్ చేయాల్సిన క్లాస్ ఏంటి అనంటే ఇన్‌పుట్ గ్రూప్ అనేది ఒక క్లాసు. ఒక డివిజన్ తీసుకొని దానికి క్లాస్ ఇన్‌పుట్ గ్రూప్ అనిచ్చి, ఆ క్లాస్‌లో ఏదైతే మనకిలా హైలైట్ అయ్యి రావాలి అని అనుకుంటున్నామో, దానికి ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ అని ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు నేను సేమ్ అదే కాపీ చేస్తున్నా. సో, దీంట్లో ఇన్‌పుట్ గ్రూప్ అనే క్లాస్ ఇస్తున్నా. సో, మొత్తం ఫార్మ్ అంతటిని ఒక డివిజన్‌లో తీసుకున్నాం. దానికి కంటైనర్ క్లాస్ ఇచ్చాం. ఆ ఫార్మ్ లోపల
మనం ముందు ఒక లేబుల్, ఒక టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాము. ఆ డివిజన్‌కి క్లాస్ ఏమి ఇస్తున్నాను అనంటే ఇన్‌పుట్ గ్రూప్. ఈ ఇన్‌పుట్ గ్రూప్ అనే క్లాస్ ఇచ్చి, దీని లోపల మనకి ఎక్కడైతే ఈ హైలైట్ అయ్యి రావాలో దానికి మనం ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ అనే క్లాస్ ఇవ్వాలనమాట. సో, నేను ఇక్కడ లేబుల్ రావాలి అని అనుకుంటున్నాను అలాగా. సో, లేబుల్‌కి ఏమిస్తాను అనంటే ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది. ఈ ఫార్మ్‌లో వచ్చింది. సో, నేనిక్కడ విడ్త్ దీనికి కూడా 50% అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఏ ఫార్మ్‌లో వచ్చింది? లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ అలా వచ్చింది. రైట్ సైడ్ ఏమో ఆ ఫార్మ్ ఫీల్డ్ అనేది వచ్చింది. సో, ఇక్కడ మనం ఏం చేసాము? ఈ రెండిటిని ఒక డివిజన్‌కి తీసుకున్నాం. ఆ డివిజన్‌కేమో క్లాసు ఇన్‌పుట్ గ్రూప్ అని ఇచ్చాము. నెక్స్ట్ మనకి ఆ గ్రూప్‌లో ఏదైతే మనకి హైలైట్ అయ్యి రావాలి అని అనుకుంటున్నామో దానికి క్లాస్ ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ అని ఇచ్చాం. తర్వాత ఫార్మ్ ఫీల్డ్ నార్మల్‌గానే ఇచ్చాం. సో, అలా మనకి ఏ పార్ట్ అయితే కావాలి అని అనుకుంటున్నామో దానికి అలా ఇవ్వాలనమాట. సో, ఇక్కడ మనకి ఈ సెక్షన్ చూసుకున్నట్టయితే ఈ సెక్షన్ చూసుకున్నట్టయితే మనకి డాలర్ అనేది ఒకటుంది. అండ్ 00 అనేది ఒక సింబల్ ఉంది. దానికి రెండిటికి మనకి ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ అనే క్లాస్‌ని యూజ్ చేయడం ద్వారా ఆ 2 ఈ ఫార్మ్‌లో హైలైట్ అయినాయి. సో, ఇప్పుడు నేను ఇంకొక స్పాన్ తీసుకుంటున్నా. స్పాన్ కానీ, లేబుల్ కానీ ఏదో ఒకటి జస్ట్ దీనికి క్లాసు మళ్ళీ ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ అని ఇస్తున్నా. దీంట్లో జస్ట్ XYZ అని శాంపుల్‌గా రాస్తున్నా ఏదో ఒక టెక్స్ట్. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే మనకేమొచ్చింది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈ ఫార్మ్‌లో స్టైల్ అనేది జరిగింది. మధ్యలో మనకి నార్మల్‌గా ఉంది. ఎందుకనంటే దాని రెండిటికి మటికి ఇన్‌పుట్ గ్రూప్ టెక్స్ట్ అని ఇచ్చాం. మనకి ఫార్మ్‌లో ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఉంటాయి. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్ కూడా ఉంటాయి. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అంటే ఏంటంటే దానికి నంబర్ ఆఫ్ లైన్స్ అనేవి మనకి టెక్స్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇచ్చే ఫీల్డ్ ఫార్మ్ కంట్రోల్ అనమాట. సో, దానికి కూడా ఒక లేబుల్ తీసుకుందాం. ఇక్కడ నేను అడ్రెస్ అని రాస్తున్నా. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్‌ని యూజ్ చేసాం. సో, ఇప్పుడు మనం దీనికి క్లాస్ అనేది ఫార్మ్ కంట్రోల్ అని యూజ్ చేయాలి. అప్పుడే మనకి బూట్‌స్ట్రాప్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఫార్మ్ కంట్రోల్. సో, మనకి ఈ ఫార్మ్‌లో అనేది వచ్చింది. సో, విడ్త్ అనేది మనం తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. సో, ఇక్కడ నేను కాలమ్స్ 30 డిఫాల్ట్‌గా వచ్చింది. అది పెట్టడం ద్వారా విడ్త్ అనేది ఎక్కువైపోయింది. రోస్ 3 పెడుతున్నా. సో, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. దీనికి కూడా కావాలి అనంటే ఈ క్లాస్‌లో విడ్త్ 50 లేకపోతే 75 ఇలా మనకి ఎంత విడ్త్ కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి ఈ ఏరియాలో సరిపోయిందన్నమాట. ఇది టెక్స్ట్ ఫీల్డ్. నెక్స్ట్ అలాగే మనకి ఫార్మ్స్‌లో మనకి ఇంకేముంటాయి? డ్రాప్ డౌన్స్ ఉంటాయి కదా! ఆ డ్రాప్ డౌన్స్ స్టైల్ అప్లై చేయాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే మనకి డ్రాప్ డౌన్స్ రావాలి అనంటే మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి? సెలెక్ట్ ట్యాగు. దాని లోపల ఆప్షన్స్ ట్యాగు యూజ్ చేస్తాం. సో, ఆ సెలెక్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని లోపల మనం ఫార్మ్ సెలెక్ట్ అనే ఒక క్లాస్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు చూద్దాం. ట్యాగ్ సెలెక్ట్ ట్యాగు. సో, దీని లోపల ఆప్షన్స్ రాస్తాం. ఇక్కడ 3 ఆప్షన్స్ రాసాను.
సో, ఇలా 3 స్టేట్స్ అనేవి రాసాను. సో, ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ అనేది మనకి ఈ ఫార్మ్‌లో వచ్చింది. అదే మనం దీనికి స్టైల్ అప్లై చేయాలి అనంటే బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి మనం ఇక్కడ నేను ఈ క్లాసు ఫార్మ్ కంట్రోల్ అని ఇస్తున్నా. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. సో, ఇప్పుడు మనకేమైంది? ఆ ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై అయింది. కొంచెం రెస్పాన్సివ్‌గా అనిపిస్తుంది. సో, అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇలా బూట్‌స్ట్రాప్ ఫార్మ్స్‌ని క్లాసెస్‌ని యూజ్ చేయడం ద్వారా. సో, దీనికి కూడా మనం కావాలి అనంటే విడ్త్ 50 అని యూజ్ చేసుకోవచ్చు. అంటే W50 అనే క్లాసు 50% విడ్త్ అనేది ఇవ్వమని చెప్తుంది. సో, దీనికి ఫార్మ్ సెలెక్ట్ అనే క్లాస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఫార్మ్ కంట్రోల్ యూజ్ చేసుకోవచ్చు. ఫార్మ్ సెలెక్ట్ అనే క్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కూడా మనకి సేమ్ అదే స్టైల్ అనేది వస్తుంది. నెక్స్ట్ చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ ఉంటాయి కదా! వాటికి. మనం నార్మల్‌గా ఈ చెక్ బాక్సెస్ ఒకటి తీసుకొని ఏ స్టైలు లేకుండా రాద్దాం. ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్‌కి ఒక లేబుల్ పెడదాం. సో, ఇక్కడ సబ్‌స్క్రైబ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ చెక్ బాక్స్ అనేది ఈ ఫార్మ్‌లో వస్తుంది. దీనికి మనం స్టైల్ అప్లై చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఈ రెండిటిని ఒక డివిజన్‌లో తీసుకోవాలి. ఆ డివిజన్‌కి ఫార్మ్ చెక్ అనే క్లాస్ ఇవ్వాలి. రేడియో బటన్‌కి కానీ, చెక్ బాక్స్‌కి కానీ ఫార్మ్ చెక్ అనే క్లాస్ ఇవ్వాలి. దాని లోపల మనకి లేబుల్ ఏదైతే ఉంటుందో ఆ లేబుల్‌కి క్లాసు ఫార్మ్ చెక్ లేబుల్ అని ఇవ్వాలి. ఫార్మ్ చెక్ లేబుల్. నెక్స్ట్ ఈ చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఇన్‌పుట్ టైపు దానికి ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అని ఇవ్వాలి. సో, ఈ క్లాసెస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బూట్‌స్ట్రాప్ డాక్యుమెంటేషన్‌లోకెళ్ళి చూసినట్టయితే సరిపోతుంది. ఫార్మ్ చెక్ ఇన్‌పుట్. సో, ఇప్పుడు మనం ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని చూద్దాం. సో, ఇంతకుముందు వేరేలా ఉంది. ఇప్పుడు వేరేలా ఉంది స్టైల్ అనేది. సో, ఈ షాడో అండ్ బోర్డర్ అనేది మారిందండి. సో, ఈ ఇన్‌పుట్ టైప్ రేంజ్ కూడా ఉంటుంది కదా! ఈ రేంజ్ అనేది ఎలా ఉంటుంది? సో, ఒక స్లైడర్‌లా వస్తుంది. దాని నుంచి మనం ఒక వాల్యూ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఈ స్లైడర్ యొక్క పొజిషన్ బట్టి దీన్ని మనం ఈ ఫార్మ్ రేంజ్ అనే క్లాస్ యూజ్ చేయడం ద్వారా ఈ పర్టిక్యులర్ స్టైల్ అనేది తీసుకురావచ్చు. ఫస్ట్ నార్మల్‌గా ఇస్తున్నా. ఏ స్టైలు లేకుండా. సో, లేబుల్. ఇక్కడ నేను రేట్ అని ఇస్తున్నా. తర్వాత ఇన్‌పుట్ టైప్ రేంజ్. మనకెలా వచ్చింది? ఈ ఫార్మ్‌లో వచ్చింది. అండ్ దీని మీద దీన్ని మనం స్లైడర్‌ని మూవ్ చేస్తున్నా మనకి ఏ స్టైలు రావట్లే. కానీ ఇప్పుడు మనం ఈ ఇన్‌పుట్ టైప్ ఏదైతే ఉందో దానికేమో ఫార్మ్ రేంజ్ అని అండ్ ఫార్మ్ లేబుల్ అనేదేమో లేబుల్‌కి అప్లై చేయడం ద్వారా మనకి స్టైల్ అనేది మారిపోతుంది. సో, క్లాస్ ఫార్మ్ రేంజ్. దీనికి ఫార్మ్ కంట్రోల్ అనే క్లాస్ యూజ్ చేయడం ద్వారా అంత లుక్ అనేది ఉండదు. ఈ రేంజ్‌కి ఫార్మ్ రేంజ్ అనేది యూజ్ చేయాలి. రేంజ్ ఇన్‌పుట్‌కి. దీనికేమో ఫార్మ్ లేబుల్ కాబట్టి లేబుల్స్‌కి ఎక్కడైనా ఫార్మ్ లేబులే. లేబుల్ ట్యాగే కాబట్టి అది. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? ఈ ఫార్మ్‌లో స్లైడర్ అనేది వచ్చింది. సో, ఇక్కడ మనం దీన్ని ఇలా మూవ్ చేస్తున్నప్పుడు కొంచెం లైట్ కలర్ అనేది అవుతుంది. అండ్ దానికి మళ్ళీ బోర్డర్ కూడా వస్తుంది. అదే నార్మల్‌గా ఆ బూట్‌స్ట్రాప్ క్లాస్ ఇవ్వకుండా కూడా ఇంకొకటి తీసుకుంటున్నా.
సో ఇది ఇలా వచ్చింది. దీన్ని మనం ఇలా స్లైడర్ మూవ్ చేస్తున్నా సరే మనకి అంత అట్రాక్టివ్‌గా అనిపించదు. కానీ ఈ బూట్‌స్ట్రాప్ స్లైడర్ అనేది కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్‌పుట్ టైప్ ఫైల్ ఉంటుంది కదా! దాన్ని చూద్దాం. ఫైలు దీనికొక లేబుల్ పెడదాం. సో అప్‌లోడ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ ఫార్మ్‌లో వచ్చింది. ఇప్పుడు మనం దీనికి బూట్‌స్ట్రాప్ స్టైల్ అప్లై చేద్దాం. ఇన్‌పుట్ టైప్ ఫైల్‌కి ఫార్మ్ కంట్రోల్ అని అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏ ఫార్మ్‌లో వచ్చింది? స్టైల్ అనేది కంప్లీట్‌గా మారిపోయింది. ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటున్నా సేమ్ ఇన్‌పుట్ టైప్ ఫైలు. దీనికేమో ఆ క్లాస్ ఇవ్వట్లేదు. మనకి రెండిటికి డిఫరెన్స్ చూసినట్టయితే ఇదేమో బూట్‌స్ట్రాప్ యూజ్ చేసాం. కిందదేమో బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేయలే. సో బూట్‌స్ట్రాప్ యూజ్ చేయడం ద్వారా మనకి ఫార్మ్ అప్‌లోడ్ అనే ఎలిమెంట్ యొక్క స్టైల్ అనేది ఈ విధంగా మారింది పైన ఉన్నట్టుగా. సో దీని లుక్ అనేది అట్రాక్టివ్‌గా ఉంటుంది. నెక్స్ట్ బటన్స్. ఫార్మ్స్‌లో మనం బటన్స్‌కి స్టైల్ అప్లై చేయాలి అనంటే క్లాస్ ఏంటి అనంటే మెయిన్ ఫస్ట్ క్లాస్ ఏంటి అనంటే బీటీఎన్ అని యూజ్ చేయాలి. సో బీటీఎన్ అని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనకి ఈ ఫార్మ్‌లో వస్తుంది. ఇది డిఫాల్ట్‌గా దీని బ్యాక్‌గ్రౌండ్ వైటే ఉంది. ఇప్పుడు మనం దాని బ్యాక్‌గ్రౌండ్ వేరే కలర్ కావాలి అనంటే బూట్‌స్ట్రాప్‌లో కలర్స్ ఏమేమి ఉంటాయి? ప్రైమరీ, సెకండరీ అండ్ వార్నింగ్, డేంజర్ ఇలా ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఆ ప్రైమరీ క్లాస్ అప్లై చేసి కలర్ క్లాస్ అప్లై చేస్తామో మనకి ఈ ఫార్మ్‌లో వచ్చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ స్టైల్ కావాలి అనంటే బటన్ స్టైలు మెయిన్‌గా బీటీఎన్ అని యూజ్ చేయాలి. తర్వాత బీటీఎన్ కలర్ యూజ్ చేయాలి. కలర్ ప్రైమరీయా, సెకండరీయా, వార్నింగా, డేంజరా అని. సో ఇప్పుడు నేను మామూలుగా బూట్‌స్ట్రాప్ క్లాస్ యూజ్ చేయకుండా ఒక బటన్ రాశాను. అది ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుందో 2 చెక్ చేద్దాం. సో మనం బూట్‌స్ట్రాప్ యూజ్ చేస్తేనేమో ఇలా వచ్చింది. యూజ్ చేయకపోతేనేమో ఇలా వచ్చింది. సో అంటే మనం సింపుల్‌గా ఈ బీటీఎన్ ప్రైమరీ అని యూజ్ చేయడం ద్వారా మనకి ఆ లుక్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ఇలాంటివి ఒక 2 బటన్స్ కానీ, 3 బటన్స్ కానీ తీసుకుంటున్నా. వాటికి డిఫరెన్స్ కలర్స్ ఇస్తున్నా. బీటీఎన్ సెకండరీ అని ఇస్తే సెకండరీ కలర్ బూట్‌స్ట్రాప్‌లో ఏదైతే డిఫైన్ చేస్తారో వాళ్ళు ఆ కలర్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ డేంజర్ అని ఇంకొకటి ఇస్తున్నా. సో మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటు మనం బీటీఎన్ లార్జ్ అనేది ఎల్‌జీ అనేది ఒకటి ఉంటుంది. అంటే కొంచెం బటన్ విడ్త్ అనేది పెరుగుతుందనమాట. విడ్త్, హైట్ పెరుగుతుంది. సో ఇది బూట్‌స్ట్రాప్‌లోని ఫార్మ్స్ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.